హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. ఇది దసరా నవరాత్రుల సందర్భంగా మరియు పైడితల్లమ్మవారు విజయనగరం గ్రామ దేవత పైడితల్లమ్మవారి పండగ మహోత్సవ సందర్భంగా 10 రోజులు సరాస్ అంటే అఖిల భారత డ్వాక్రా మహిళల సంఘం యొక్క స్వయం ఉపాధి ప్రొడక్ట్స్ అన్నీ ఏమేమైతే వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ ఉత్పత్తులు అమ్మకాలని ఎగ్జిబిషన్ ద్వారా కండక్ట్ చేశారు. ఇక్కడ కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఫుడ్ కోర్ట్స్ కూడా నిర్వహించడం జరిగిందండి. మాకు ఇన్సైడ్ అంటే లోపల వైపు మాకు స్టాల్ దొరకలేదు. రిజిస్ట్రేషన్ అయ్యేసరికి కాస్త లేట్ అయ్యింది. అందువల్ల బయట ఫుడ్ కోర్ట్ అడిగి తీసుకున్నాము. సో ఫుడ్ కోర్ట్లో మేము గుంత పొంగనాలని స్టార్ట్ చేసామండి. గుంత పొంగనాలు మాకు విజయనగరంలో ఎక్కడ లేవు. దానివల్ల మాకు బాగా ఫేమస్ అయితే అయ్యింది. సో గుంట పొంగనాలని విజయనగరం ఉప్మా పెసరట్టు అనే ఇన్స్టా ఛానల్లో కూడా వాళ్ళు వీడియో తీసి దాన్ని ఫేమస్ చేశారు. దానివల్ల మాకేంటంటే ఈ 10 రోజుల్లోని వారం రోజులే మేము స్టాల్ పెట్టాం, కానీ బాగా ఈ గుంత పొంగనాలకి ఫేమస్ అయితే అయ్యిందండి. ఎక్కడెక్కడ జనమంతా వచ్చేవారు. మేము ముందుగా చేసి హాట్ బాక్సుల్లో పెట్టుకున్నా కానీ మేము అందించలేకపోయేవాళ్ళమే. పాపము వచ్చిన వాళ్ళు జనమంతా అలా నిలబడిపోయేవారు. మా చెల్లి వాళ్ళ పాప వచ్చింది. తను హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది హైదరాబాద్లో. తను కూడా వచ్చి పాప తిందామని వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిందనమాట. ఇదిగోండి జనం అయితే ఇలా క్యూ కట్టేశారు. ఒక ప్లేట్ ఇస్తే ముగ్గురు నలుగురు కలిసి షేర్ చేసుకునేవారు. అందించడం చాలా కష్టమయ్యేది, కానీ మంచి సక్సెస్ అయితే ఇచ్చారండి. మరి విజయనగరంలో మేము స్టాల్ కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాము. ఆ స్టాల్ ఎక్కడ పెట్టాలా ఏంటనేది ఇంకా మేము ఒక నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే దానికి చాలా కండిషన్స్ ఉన్నాయంట. మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలంట. రోడ్ సైడ్ ఫుడ్ పెట్టాలంటే మున్సిపాలిటీ పర్మిషన్స్ తీసుకోవాలి, ప్లేస్ చూసుకోవాలి. ఇలా అందరికీ అందుబాటు అయిన ప్లేస్లో పెట్టాలనే ఆలోచనతో ఉన్నాము. ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకునేటట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ గుంట పొంగనాలు విజయనగరంలో ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుందో అనేది మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక కొంచెం ప్లేస్ సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంటే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నానండి. మినిమం ఈ వీడియోకి 10K లైక్స్ అయితే లైక్స్ వ్యూస్ ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అంత వర్షాల్లో కూడా బురదలో నిలబడి నా పిల్లలు నేను చాలా కష్టపడి ఈ గుంత పొంగనాలను అయితే చేయడం జరిగింది. దీనికి మంచి ఆదరణ కూడా ఇచ్చారు. మీ ఆదరణ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కాబట్టి ఒక్కసారి చూడండి, మేము అసలు చేస్తున్నట్టు అయిపోవటమే కాదు, మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తూ వచ్చారు. ఒకరు తిని టేస్ట్ బాగుందని మరలా వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ నైబర్స్ని, ఇంటికి వచ్చిన చుట్టాలను కూడా తీసుకొని వస్తుండేవారు. ఈ విధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మేము ఎక్కడైనా ఒకవేళ స్టాల్ పెట్టినట్టయితే కనుక మరలా మీ అందరి ఆదరాభిమానాలను మాకు తప్పకుండా అందిస్తారని మీ సహాయ సహకారాలను కోరుకుంటూ ఈ వీడియోని మీ కొరకు మరొకసారి ఎక్కడ స్టార్ట్ చేస్తామో కూడా మేము తెలియజేస్తామండి.